తెలుగు సినీ పరిశ్రమలో తనదైన శైలిలో గుర్తింపు పొందిన నటుడు ఫిష్ వెంకట్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ జూలై 12 రాత్రి హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వెంకట్ సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఆయన చివరి రోజుల్లో ఆర్థికంగా ఆరోగ్యపరంగా కష్టాలలో ఉండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఫిష్ వెంకట్ ఆది సినిమా నుంచి కాఫీ విత్ ఏ కిల్లర్ వరకు 100కు పైగా సినిమాలలో నటించారు. దిల్, బన్నీ, అత్తారింటికి దారేది, చెన్నకేశవరెడ్డి, డీజే టిల్లు, కింగ్, దరువు, సుప్రీం, మిరపకాయ వంటి అనేక హిట్ చిత్రాలలో కామెడీ విలన్గా ప్రేక్షకులను మెప్పించారు. ముఖ్యంగా తొడగొట్టు చిన్న అనే డైలాగ్తో ఆయనకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. కామెడీకి విలనిజాన్ని జోడిస్తూ తక్కువ సమయంలోనే ప్రేక్షకులలో ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వెంకట్. నటనకు మంచి డిమాండ్ ఉన్నప్పటికీ రెమ్యునరేషన్ మాత్రం చాలా తక్కువగా ఉండేదని స్నేహితులు చెప్తున్నారు. ఒక్కో సినిమా కోసం కేవలం 30,000 మాత్రమే తీసుకునేవారనని, కెరియర్ ప్రారంభంలో అయితే రోజుకు 2,000 నుంచి తీసుకునేవారనని పేర్కొన్నారు. ఈ రెమ్యునరేషన్ కుటుంబ అవసరాలకు సరిపోవచ్చు, కానీ ఆరోగ్య సమస్యలకు తగిన వైద్యం అందించాలంటే మాత్రం చాలడం లేదని, కష్టమేనని అంటున్నారు. ఆపరేషన్ తర్వాత మద్యం, ధూమపానం మానేయమని అన్నాము, కానీ వినలేదు అన్నారు వెంకట్ భార్య. కొంతమంది స్నేహితులే ఇంటికొచ్చి మళ్ళీ అలవాటు పట్టించారు. ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్నా చూసేందుకు ఎవరూ రాలేదు అంటూ కుటుంబం ఒంటరిగా పోరాడింది అంటూ బాధ వ్యక్తం చేశారు. 100ల సినిమాలలో నటించి ప్రేక్షకులను నవ్వించిన కళాకారుడు చివరికి ఆర్థిక సహాయానికి ఎదురు చూస్తూ చనిపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.